హాయ్ అండి అందరికి. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలో అయితే ఉన్నాము. ఈ రోజు మన వీడియో అప్డేట్ ఏంటంటే అమరావతిలో యొక్క అక్టోబర్ మంత్ లో 4వ వారం అసలు వర్క్స్ ఎలా జరిగాయి ఏంటి అనేది వీడియోలో మీకు క్లియర్ గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే నేను ఈ వీడియో షూట్ చేసి వచ్చేసి 26/10/2025 పొద్దున్నే 8 గంటలకైతే వీడియో షూట్ స్టార్ట్ చేస్తున్నానండి. అలాగే ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రజెంట్ మీరు నా వెనకాల చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మనకి ఏంటంటే వాటర్ పైప్ సంబంధించిన పైప్స్ అండి. ఇవన్నీ కూడా ప్రజెంట్ మనకు ఈ యొక్క స్ట్రీట్ యాక్సెస్ రోడ్ పక్కన డ్రైనేజ్ వ్యవస్థ చేస్తున్నారు కదా, దాని పక్కనే నీట్గా అయితే తోకొని ఈ యొక్క వాటర్ పైప్స్ అయితే వేసుకోవడం అయితే జరుగుతుందండి. యాక్సెస్ రోడ్డు లెఫ్ట్ అండ్ రైట్ రెండు వైపులో కూడా ఈ యొక్క వాటర్ పైప్స్ ని దాదాపుగా సైడ్ మొత్తం కూడా ఒక 2 కిలోమీటర్ల వరకు అయితే పెట్టుకుంటూ అయితే వచ్చేస్తున్నారండి. మొత్తం చూడండి ఎలా ఉన్నాయో. దానికోసం అయితే క్రెయిన్స్ అవన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయండి. అక్కడైతే ఏదైతే క్లియరెన్స్ పనులు చేసుకున్నారో అక్కడైతే పెట్టుకోవడానికి ప్రజెంట్ ఎంత కూడా క్రెయిన్ అనమాట. చూడండి ఆల్రెడీ అక్కడ కొంత భాగం అయితే వేసుకుంటూ అయితే వచ్చున్నారు వాటర్ పైప్స్. అలాగే మనకు మళ్ళీ ఒక సైడ్ అయితే నీట్గా అయితే చేసుకున్నారండి ఈ యొక్క పైప్స్ అయితే పెట్టడానికి. ఇదంతా కూడా మనకు డ్రైనేజ్ అండి. దాని పక్కనే మనకు వాటర్ పైప్స్ అయితే వస్తుంది. ఇక్కడ మీకు మిడిల్లో స్పేస్ ఉంది కదా, ఇదంతా కూడా మనకు మ్యాన్ హోల్ కట్టడానికి అయితే ఈ స్పేస్ అయితే వదులున్నారండి. మొత్తం కూడా దాదాపు ఈ పైప్స్ వచ్చేసి ఒక 2 కిలోమీటర్ల వరకు అయితే. అలాగే మీరు చూడండి ఇక్కడ పైప్స్ కూడా ఎంత హెవీగా ఉన్నాయి. ఒక్కొక్కటి మొత్తం కూడా ఒక 7 నుంచి 8 అడుగులు అయితే ఉంటుందండి. మొత్తం కూడా పైప్స్ వాటర్ పైప్స్ మొత్తం రోడ్డు పొడవునా పెట్టుకుంటూ అయితే వెళ్ళిపోయి ఉన్నారు. అలాగే మనకు ఒక 1 కిలోమీటర్ దూరంలో ఇంకొక ట్రైన్ కూడా ఉందండి. అక్కడ కూడా ఈ యొక్క పైప్స్ అయితే వేసుకుంటూ వస్తున్నారు. అక్కడికి అయితే వెళ్ళి చూద్దాం ప్రజెంట్ అక్కడ ఎలా జరుగుతుందో ఏంటి వర్క్ అనేది. మొత్తం కూడా ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్డు రెండు వైపులా లెఫ్ట్ అండ్ రైట్ రెండు వైపులా కూడా పైప్స్ అయితే వేసుకుంటూ అయితే వచ్చేస్తున్నారండి. ఆల్మోస్ట్ చాలా వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ యొక్క పైప్స్ అవన్నీ కూడా వాటర్ పైప్స్ కానీ, ఈ యొక్క డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ కానీ, అలాగే అండర్ గ్రౌండ్ పవర్ సంబంధించిన వర్క్స్ కానీ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడానికి అయితే వచ్చిందండి ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ పక్కన అయితే. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ పక్కన ఈ యొక్క పైపులు వేసుకుంటూ వస్తున్న దగ్గరే మనకు ఈరోజు సండే అయినా కూడా వర్క్ అనేది ఆపకుండా 8 గంటలకే స్టార్ట్ చేసేస్తున్నారు చూడండి వర్క్. మొత్తం ఈ డ్రైనేజ్ సంబంధించిన వర్క్ అయితే కట్టుకోవడం జరుగుతుందండి మొత్తం కూడా. మీకు ఇక్కడ చూస్తే అర్థమవుతుందండి ఎలా దించుకుంటున్నారు ఈ యొక్క వాటర్ పైప్స్ ని. మొత్తం కూడా చాలా వరకు అయితే కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారండి ఈ యొక్క వాటర్ పైప్ వేసుకోవడం. ఏంటంటే పైప్ అన్ని కూడా ఒక క్రెయిన్ మొత్తం తీసుకొచ్చి రోడ్ సైడ్స్ అయితే పెడుతుంది. ఇలాంటి క్రెయిన్ వచ్చేసి మొత్తం కూడా ఈ యొక్క బిల్డ్ వేసుకొని కిందకైతే ఈ విధంగా అయితే దించుకుంటుందండి. మొత్తం చూడండి ఎలా ఉందో. ఇదంతా కూడా వేసుకుంటూ వచ్చేస్తున్నారు మొత్తం నీట్ గా. చూడండి కూడా వేస్తున్నారు చూస్తున్నారు కదా. అలాగే మనకు మీరు అక్కడ ఫెన్సింగ్ అవన్నీ కనిపిస్తుంది కదా, అది మనకంతా కూడా బ్యాంక్ కి సంబంధించిన ప్లేసెస్ అండి. అవి మనకి ఏంటంటే 28వ తారీఖు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన సెంట్రల్ మినిస్టర్స్ అయితే రాబోతున్నారండి. ఆ రోజు అన్ని బ్యాంక్స్ కి ఇక్కడ 12 బ్యాంక్స్ అయితే రాబోతుంది. ఈ యొక్క 12 బ్యాంక్స్ కి సంబంధించి భూమి పూజ అయితే ఆ రోజు అయితే జరగబోతుందండి. ఎవరికి సంబంధించిన బ్యాంక్స్ వాళ్ళైతే మనకు ఫెన్సింగ్ లాగైతే వాటితో అయితే మొత్తం నిర్మించుకున్నారు ఎవరి ప్లేస్ లో వాళ్ళది. మనకి ఏంటంటే ఇక్కడ ఎస్బీఐకి ఎక్కువ ఎకరాలు అయితే కేటాయించడం జరిగిందండి. దాదాపు ఒక 3 ఎకరాలు అయితే కేటాయించడం జరిగింది అది అండి. అలాగే మనకు మిగతా బ్యాంక్స్ అన్ని కూడా 0.20 సెంట్లు అయితే ఎకరాస్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ అంతా కూడా ఈ యొక్క మొత్తం క్లియరెన్స్ పనులు అవన్నీ కూడా నీట్ గా చేసుకొని ఎవరి స్థలాల్లో వాళ్ళు పెంచింగ్ లాగైతే అవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నారండి. కనిపిస్తున్నాయి కదా, అవన్నీ కూడా నీట్ గా అయితే ఏర్పాటు చేసుకున్నారు. చూసారు కదండి, మొత్తం కూడా క్లోజ్ అయితే చేసేస్తారు. ప్రజెంట్ మీరు చూసిన పెంచింగ్ వచ్చేసి మనకి ఎస్బీఐకి సంబంధించింది. మొత్తం కూడా క్లోజ్ అయితే చేసేస్తారనమాట. మనకు 28వ తారీఖు భూమి పూజ అయితే ఉంది కదా, దానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. మొత్తం కూడా ఇక్కడే లోపలైతే ఎంట్రీ కానివ్వడం లేదండి. లోపల కూడా మొత్తం కూడా నీట్ గా ఆ యొక్క 28వ తారీఖుకి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా చేసుకుంటున్నారు. చెట్లు కనిపిస్తున్నాయి కదండి, మనకి ఏంటంటే ఇటు సైడ్ అంతా కూడా ఈ యొక్క వాటర్ పైప్స్ చేయడానికి మొత్తం అయితే క్లీనింగ్ చేస్తున్నారు. దీంట్లో మనకి ఏంటంటే చెట్లన్నీ వేస్తున్నారు మొత్తం చూడండి లైన్ పొడగా. ఈ చెట్లన్నీ కూడా కొట్టేయకుండా వీటిని ఏం చేస్తున్నారంటే నీట్ గా ఆ విధంగా మొత్తం రౌండ్ గా తవ్వుకొని ఆ యొక్క గోతాల పట్లతో నీట్ గా కట్టుకొని ఇక్కడ నుంచి దీన్ని రిమూవ్ చేసి మనకు అనంతవరంలో ఉన్న సెంట్రల్ నర్సరీ వరకు అయితే అక్కడైతే తీసుకెళ్తారండి. అక్కడి నుంచి మనకి ఎక్కడైనా నీడ్ ఉంటే అక్కడే తీసుకెళ్ళి అయితే వేయడం జరుగుతుంది. ఇక్కడైతే కొట్టేయడం అయితే జరగడం లేదండి. ఏ చెట్టు కూడా చూసుకోవచ్చు. మొత్తం కూడా ప్రతి చెట్టును కూడా నీట్ గా ఈ విధంగా అయితే తీసుకొని ఇక్కడ నుంచి తీసుకెళ్లి మనకు అక్కడ నర్సరీలో అయితే పెట్టడం జరుగుతుంది. అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడ నీడ్ ఉంటుందో అక్కడికి తీసుకెళ్ళి అయితే నాటుకోవడం అయితే మళ్ళీ జరుగుతుందండి. సో ఇదైతే చాలా మంచి ఆలోచన అండి. ఎందుకంటే మనం చూస్తుంటాం ఏదైనా డెవలప్మెంట్ జరిగేటప్పుడు ఏదైనా చెట్టు అడ్డం వచ్చి అన్ని కొట్టేయడం అలాంటివి అయితే జరుగుతుంటుంది. హెవీ చెట్టు అయితే మనం ఏం చేయలేం, కానీ ఇలాంటి చెట్లను అయితే నీట్ గా కాపాడుకోవచ్చు మనం. మీకు అక్కడ కనిపిస్తుంది కదండి, ఇదంతా కూడా మనకు నో హోటల్ కి సంబంధించిన క్లియరెన్స్ పనులు అవన్నీ కూడా నీట్ గా చేసుకొని లాస్ట్ మంత్ లో మనకు భూమి పూజ కూడా జరిగిందండి. ప్రజెంట్ మనకు బోర్డింగ్ అవన్నీ కూడా పెట్టుకున్నారు. అవి మనకి ఏంటంటే రీసెంట్ గా ఓపెన్ అయిన ఏపీ సిఆర్టీ బిల్డింగ్ సంబంధించి
హాల్స్ అన్నమాట. మొత్తం కూడా 4 బ్లాక్స్ అయితే కట్టడం జరిగింది. దాని పక్కనే మనకు ఈ యొక్క హోటల్ అయితే రాబోతుందండి. అలాగే మనకు దీని బ్యాక్ సైడ్ ఏపీసీఆర్డీ బ్యాక్ సైడ్ ఎగ్జాక్ట్ గా మనకు మంజీరా గ్రూప్ కి సంబంధించిన హోటల్ కూడా రాబోతుంది. ఇది మనకు ఏపీసీఆర్డీ బిల్డింగ్ అని. దీని పక్కనే మనకి ఇక్కడ నుంచి ఇంకా గవర్నమెంట్ సెక్టర్ బిల్డింగ్స్ అన్ని కూడా ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయండి మనకు. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏపీసీఆర్డీ బిల్డింగ్ ముందు ఎలా ఉందో మొత్తం కూడా అసలు చాలా చేంజ్ అయిపోయిందండి. మొత్తం కూడా షాప్స్ అవన్నీ కూడా వచ్చేస్తున్నాయి. టీ షాప్స్ కానించి టిఫిన్ షాప్స్ కానించి అన్ని వచ్చేస్తున్నాయి. మొత్తం రీసెంట్ గా మనకు 13వ తారీఖు అయితే ఓపెన్ అవ్వడం జరిగిందండి ఈ యొక్క ఏపీసీఆర్డీ బిల్డింగ్. ప్రజెంట్ అంతా కూడా మొత్తం నాకైతే చాలా ఆనందంగా ఉందండి. మీరు అసలు చూసుంటారు వీడియో ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు. మొత్తం కూడా ఇదంతా కూడా డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ కానించి అప్పుడు స్టార్టింగ్ కానీ మొత్తం చూపించుకుంటూ వచ్చాను. దాదాపు ఈ యొక్క ఏపీసీఆర్డీ మీద ఒక 7 నుంచి 8 వీడియోస్ చేసి ఉంటానండి. ప్రజెంట్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయి ఓపెనింగ్ అయితే అయిపోయింది. ఇంకా ఇదేనండి మనకి ఈ యొక్క ఏపీసీఆర్డీకి సంబంధించి లాస్ట్ వీడియో అనమాట. ఇంకా నుంచి అయితే రాదు, ఎందుకంటే ఇంకా కంప్లీట్ అయిపోయింది కాబట్టి. సో లాస్ట్ వీడియోలో మీకు అప్డేట్ ఇచ్చి ఉంటాను. అందులో లోపల ఎలా ఉంది ఏంటనేది కూడా అందులో అయితే చూసుకోవచ్చు మీరు క్లియర్గా. మొత్తానికి మనకు ఏపీసీఆర్డీ బిల్డింగ్ కూటమి ప్రభుత్వం వచ్చి ఈ యొక్క బిల్డింగ్ అయితే ఓపెన్ అవడం అయితే జరిగిందండి. వితిన్ 1.5 year లోనే కంప్లీట్ చేసి కూడా ఓపెన్ చేసేసారు. లోపలైతే ఒక ఇంద్రభవనం లాగా ఉందండి, మామూలుగా లేదు అసలు. యాక్చువల్గా గవర్నమెంట్ ఆఫీసెస్ అంటే ఏదో పాత బిల్డింగ్స్ అలా చూసుకుంటాం, అసలు లోపల చూస్తే మాత్రం దిమ్మ తిరిగిపోతుంది. ఆ విధంగా అయితే ఉందన్నమాట లోపల. ఇక్కడ చూస్తున్నారు కదండి టవర్స్, ఇవన్నీ కూడా మనకు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ సంబంధించిన టవర్స్ అనమాట. ఈ యొక్క టవర్స్ మొత్తం కూడా 12 అయితే ఉంటుందండి. మొత్తం కూడా G+12 ఫ్లోర్ విధానం అయితే ఉంటుంది. ప్రజెంట్ ఈ యొక్క వర్క్స్ ఎలా ఉన్నాయంటే మాక్సిమం అన్ని కూడా కంప్లీట్ అయిపోయి ఫ్రంట్ సైడ్ ఉన్న 6 టవర్స్ అయితే మాక్సిమం అన్ని కంప్లీట్ అయిపోయిందండి. ప్రజెంట్ అంటే ఈ యొక్క పవర్ సంబంధించిన వర్క్స్ కానీ, వాటర్ పైప్స్ వర్క్స్ కానీ, ఫైర్ సేఫ్టీ వర్క్స్ అవి జరుగుతున్నాయి. ఇటు సైడ్ ఉన్న వాటి కూడా ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ అయిపోయింది. ప్రజెంట్ ఏంటంటే ఫినిషింగ్ ఏదైతే డిజైనింగ్ లో పెయింటింగ్ కలర్స్ ఉంటాయో ఆ కలర్స్ అయితే వేయించుకుంటూ వస్తున్నారు చూడండి. ఇటు సైడ్ వర్క్ జరుగుతుంది చూడండి, ఇటు బాగా మొత్తం వేసుకుంటూ అయితే వస్తున్నారు. సో ఇవి కూడా మొత్తం సేమ్ డిజైనింగ్ ఏదైతే కలర్ ఉంటుందో సేమ్ అదే కలర్ అయితే వస్తుంది అన్నింటి కూడా. ఇది ఏదైతే 12 ఫ్లోర్లు అయితే ఉంటుంది కదండి, ఒక్కొక్క ఫ్లోర్ కి మనకు 2 ఫ్లాట్స్ అయితే ఉంటుంది అనమాట. అంటే మనకు ఒక్కొక్క టవర్ కి 24 ఫ్లాట్స్ అయితే ఉంటుంది. ఆ విధంగా మీరు 12 టవర్స్ లెక్కేసుకోవచ్చండి. ప్రజెంట్ ఇది సో ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇదంతా కూడా మనకు ఈ యొక్క ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ సంబంధించిన లోపల వర్క్స్ అనమాట. పైన మొత్తం కూడా వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయి ఇప్పుడు ఇక్కడ నుంచి మొత్తం సెక్యూరిటీ పర్పస్ కి మొత్తం కూడా ఇక్కడైతే ఫ్రంట్ వర్క్స్ అయితే జరుగుతుందండి. మొత్తం కూడా మనకు ఇక్కడ నుంచి అయితే మనకు ఎంట్రీ ఉంటుంది ఈ యొక్క ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్. దానికి సంబంధించిన ఏర్పాట్లు అన్ని చేసుకుంటున్నారండి నీట్ గా. ఇక్కడ లోపల గ్రౌండ్ ఫ్లోర్ లో వర్క్ చూడొచ్చండి. ఇదంతా కూడా మొత్తం కూడా కింద ఫ్లోర్ వర్క్స్ టైల్స్ అవన్నీ కూడా వేసుకుంటూ వస్తున్నారు మొత్తం కూడా నీట్ గా చూడండి. ఇది కూడా మనకు చూడండి, ఇదంతా కూడా అదంతా మనకు ఫ్రంట్ కనిపిస్తుంది కదా, అదంతా కూడా మనకు ఈ యొక్క పార్కింగ్ సంబంధించిన వర్క్స్ అండి. అవన్నీ కూడా మొత్తం పార్కింగ్ సంబంధించిన వర్క్స్ అవన్నీ. ఇది మనకు గ్రౌండ్ ఫ్లోర్ లో లిఫ్ట్ కి సంబంధించండి. ఇదంతా కూడా లిఫ్ట్ కి సంబంధించి 2 లిఫ్ట్లు అయితే పెడుతున్నారు ఇటు సైడ్. ఈ యొక్క లిఫ్ట్ కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి, చూస్తున్నారు కదా. కూడా రిమైనింగ్ అన్ని కూడా లోపల రూమ్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయండి. మొత్తం ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ పార్కింగ్ సంబంధించిన వర్క్, పవర్కి సంబంధించిన వర్క్స్, ఇక్కడ ఇదంతా కూడా చూడండి. ఇదంతా కూడా మెట్లు అండి, లోపలికి ఇటు సైడ్ నుంచి అయితే వెళ్ళొచ్చు. చూడండి ఇక్కడ పార్కింగ్ దగ్గర అయితే మొత్తం క్లీనింగ్ నీట్గా అయితే చేసుకుంటున్నారండి మొత్తం కూడా. అక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా, అవన్నీ కూడా మనకు ఈ యొక్క పవర్కి సంబంధించండి అన్నీ కూడా. ఇటు నుంచి చూడండి ఎలా ఉందో మొత్తం కూడా. ఇక్కడ మొత్తం చూడండి, మొత్తం కూడా ఈ యొక్క ఎమ్మెల్సీ క్వార్టర్ సంబంధించి పార్కింగ్ వర్క్స్ అయితే మొత్తం కూడా త్వరగా చేసుకుంటున్నారండి. ఎన్సీసీ అనే కంపెనీ వాళ్ళైతే ఈ యొక్క ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ అయితే కట్టడం జరిగిందండి. ఈ 12 టవర్స్ సంబంధించి మొత్తం కూడా ఇవన్నీ పవర్ సంబంధించి అనమాట మెటీరియల్స్ అవన్నీ కూడా. ఇవి చూస్తున్నారు కదండి ఈ బంగ్లాస్, ఇవన్నీ కూడా మనకు జడ్జిలకు సంబంధించిన బంగ్లాస్ అనమాట. ప్రజెంట్ మనకి ఏంటంటే ఈ యొక్క జడ్జెస్ బంగ్లాస్ ఎగ్జాక్ట్ మనకు అక్కడ ప్రజెంట్ హైకోర్టు అయితే ఉంది కదా, ఎగ్జాక్ట్ దానికి ఆపోజిట్ లోనే మనకు ఈ యొక్క పర్మనెంట్ జడ్జిలకు సంబంధించిన వర్క్స్ అయితే బంగ్లాస్ కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. మొత్తం కూడా G+1 ఫ్లోర్ విధానం అయితే ఉంటుంది. అన్ని కూడా ఒకే విధంగా అయితే ఉంటుందండి. చూడండి ఎలా ఉందో. ప్రజెంట్ అన్ని బంగ్లాస్ సంబంధించి వర్క్స్ అయితే చాలా ఫాస్ట్ గా జరుగుతుందండి. ప్రతి బంగ్లా దగ్గర అయితే వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి అనమాట. ఫస్ట్ 2 లైన్లు అయితే మొత్తం సేమ్ ఒకే స్టేటస్ కి అయితే వచ్చేసిందండి. ఫస్ట్ ఫ్లోర్ కి అలాగే గ్రౌండ్ ఫ్లోర్ కి అన్ని స్లాబ్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయి, రూమ్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయి ప్రజెంట్ మనకు సిమెంట్ వర్క్స్ అంటారు కదా బయట, అవన్నీ కూడా జరుగుతున్నాయి అనమాట. చూస్తున్నారు కదా లోపల సౌండ్స్ వస్తున్నాయి, ఫ్లోర్ వర్క్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయండి. ప్రతి బంగ్లా దగ్గర అయితే వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి. మొత్తం చూడండి ఒకే స్టేటస్ లో ఉంది బంగ్లాస్ వర్క్స్ అన్ని కూడా. మొత్తం కూడా లోపల ఫ్లోర్ వర్క్స్ ఇవి జరుగుతున్నాయండి ప్రజెంట్. అలాగే సిమెంట్ వర్క్స్ బయట అవన్నీ కూడా. మొత్తం కూడా 71 బంగ్లాస్ అండి ఇవన్నీ కూడా. ఈ యొక్క 71 బంగ్లాస్ సంబంధించి స్టేటస్ అయితే ఒకేలాగా ఉందండి. ఆల్మోస్ట్ ఆల్
అన్ని కూడా చెప్పాలంటే మొత్తం ఈ యొక్క G+1 ఫ్లోర్ అయితే ఉంటుంది కదా, మొత్తం కూడా స్లాబ్ వర్క్, రూమ్ వర్క్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయి. నాకు అటు సైడ్ ఉన్న బిల్డింగ్స్ అయితే ఫినిషింగ్ వర్క్ అంటే పెయింటింగ్ వర్క్స్ అవన్నీ కూడా వాటర్ పైప్స్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటూ అయితే వస్తున్నారండి. మీకు ఇదంతా కూడా జడ్జెల బంగ్లాస్ అండి. లాస్ట్ లైన్ నుంచి మొత్తం కూడా చూడండి. ఫస్ట్ బిల్డింగ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. సెకండ్ బిల్డింగ్ ఇంకా పెయింటింగ్ వర్క్స్ వేసుకుంటూ వస్తున్నారు. అలాగే మూడో బిల్డింగ్ కూడా పెయింటింగ్ వర్క్స్ వేసుకుంటూ వస్తున్నారు. మొత్తం కూడా సేమ్ అన్ని కూడా ఒకే స్టేటస్ లో ఉంది చూడండి వర్క్. ఇక్కడంతా కూడా పెయింటింగ్ వర్క్స్ అవన్నీ వేసుకోవడానికి మొత్తం కూడా రెడీ చేసుకుంటున్నారండి. చూడండి, ఇది మనకు మూడో బంగ్లా అనమాట. ఫస్ట్ బంగ్లా అయితే మొత్తం అయితే కంప్లీట్ అయిపోయిందండి. మొత్తం పెయింటింగ్ వర్క్స్ కానీ, వాటర్ పైప్స్ వర్క్స్ కానీ, పవర్ సంబంధించిన వర్క్స్ అవన్నీ కూడా వేసేయడం జరుగుతుంది. ఇక్కడ మనకు రెండో దానికి కూడా పవర్ వర్క్స్ తో పాటు ఈ యొక్క పెయింటింగ్ వర్క్స్ అన్ని జరుగుతున్నాయండి. మూడో బిల్డింగ్ కూడా ఇదే ఉంది. అన్ని కూడా సేమ్ మొత్తం కూడా నాకు తెలిసి ఒకే లెవెల్ అయితే కంప్లీట్ అయిపోతుందండి. ఒక 10-15 రోజులు ఇటు అటు అన్ని కూడా కంప్లీట్ అయిపోతుంది. ఒకే స్టేజ్ లో అయితే ఉంది కాబట్టి. ఈ యొక్క బంగ్లాకి సంబంధించిన వర్క్స్ మనకు బిఎస్ఆర్ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. ఇది మనకు ఫస్ట్ బంగ్లా అండి. మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది చూడండి. వాటర్ పైప్స్ వర్క్స్ కానీ, పవర్ సంబంధించిన వర్క్స్ అవన్నీ కూడా. అక్కడ మీకు టవర్స్ కనిపిస్తుంది కదా అండి, అదంతా కూడా నాన్ గెజిటెడ్ ఆఫీసెస్ సంబంధించిన టవర్స్ అనమాట, ఎన్జిఓ టవర్స్. అది చూసే ముందు మనం ఒకసారి అయితే ఇక్కడ చూడాలండి. ఎందుకంటే అక్కడ పనిచేసే కార్మికుల కోసం డే బై డే షాప్స్ పెరిగిపోతూ ఉన్నాయండి. ఇది వరకు మనకు ఒక 15 నుంచి 20 షాప్స్ ఉండే. ఇప్పుడు మళ్ళీ కొత్త షాప్స్ అన్ని కూడా వచ్చేసినాయండి. ఇదంతా కూడా మనకు ఆర్ఎంపీ డాక్టర్స్, ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ కానీ, అలాగే మొబైల్ షాప్స్ కానీ, చికెన్ షాప్స్ కానీ, టిఫిన్ షాప్స్ కానీ, దాదాపు ఒక 30 షాప్స్ అయితే వచ్చేసాయండి. ఈ యొక్క టవర్స్ కానీ, ముందరున్న గ్రూప్ డి సంబంధించిన టవర్స్ వర్క్ జరుగుతున్నాయి. అక్కడ కూడా షాప్స్ రోజు ఒకటి పెరిగిపోతూనే ఉందన్నమాట. ప్రతి షాప్ ఇక్కడ కూరగాయల షాప్ కానించి, నిత్యావసర షాపులు కానించి, ఇక కొత్త మొబైల్ షాప్స్ కానించి, అలాగే రీసెంట్ గా మనకు ఈ యొక్క ఫస్ట్ ఎయిడ్ సెంటర్, ఆర్ఎంపీ డాక్టర్స్ కానించి అందరూ కూడా మొత్తం ఇక్కడ నిర్మించుకుంటున్నారండి. చూడండి ఈ యొక్క కార్మికుల కోసం ఎంతమంది కోసం వస్తున్నారు. ఇంకా ఇది మొత్తం కూడా కంప్లీట్ అయితే మీరు ఊహించుకోండి. ఇదంతా మనకు నాన్ గెజిటెడ్ ఆఫీస్ సంబంధించిన టవర్స్ అండి, ఎన్జిఓ టవర్స్. మొత్తం కూడా 21 టవర్స్ అయితే ఉంటుంది. 21 టవర్స్ కూడా G+12 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుందండి. ప్రజెంట్ లోపల చూడండి వర్క్స్ అనేది ఎలా జరుగుతుందో. ఇటు సైడ్ ఉన్న వాటికి అందరికీ లోపల ఆ ఫ్లోర్ వర్క్స్ అవి జరుగుతున్నాయండి. మొత్తం ఇటు సైడ్ అంతా కూడా కింద ఏదైతే ఉంటుందో అది మొత్తం కూడా పిల్లర్స్ వేసుకొని ఫినిషింగ్ వర్క్ అయితే రెడీ చేసుకుంటున్నారు. అటు సైడ్ ఉన్న దానికి అంటే కొన్ని 10, 11, 10 దగ్గర లాగా ఉన్నాయి. ఆల్మోస్ట్ మాక్సిమం ఒక 10 బిల్డింగ్స్ వరకు అయితే అన్ని కూడా కంప్లీట్ అయిపోయిందండి. 12 ఫ్లోర్స్. రిమైనింగ్ ఏదైతే బ్యాలెన్స్ ఉందో 11 ఫ్లోర్ దగ్గర, 10 ఫ్లోర్ దగ్గర అవన్నీ కూడా వర్క్ చేసుకుంటూ అయితే వస్తున్నారు. ఈ యొక్క 21 టవర్స్ సంబంధించి మనకు L&T అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. ఈ ఎన్జిఓ టవర్స్ మిడిల్ ఏంటంటే అక్కడ 3-4 ఫ్లోర్ దగ్గర ఉంది కదా, వాటికైతే వర్క్స్ జరుగుతున్నాయండి. ఇటు సైడ్ మొత్తం కూడా ఈ యొక్క 5 టవర్ల దగ్గర వర్క్స్ అయితే జరుగుతుంది. దానికి సంబంధించి మెటీరియల్ అవన్నీ కూడా వచ్చినాయి అనమాట. మొత్తం అయితే మెటీరియల్ వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ వాళ్ళు తీసుకోవడానికి మొత్తం అలొకేషన్ అయితే చేసుకుంటున్నారు. ఎవరికి కావాల్సింది వాళ్ళది. మొత్తం కూడా ఈ యొక్క మిడిల్ దగ్గర అండి. మిగతా బ్యాక్ సైడ్ చూడండి అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయి. బ్యాక్ సైడ్ ఉన్న టవర్స్ కానీ, లెఫ్ట్ సైడ్ ఉన్న టవర్స్ కానీ అన్ని కూడా మాక్సిమం కంప్లీట్ అయిపోయింది. మిడిల్ ఇదంతా కూడా మనకు ఎన్జిఓ టవర్స్ సంబంధించి పార్కింగ్ సంబంధించిన వర్క్స్ అండి. ఇవన్నీ కూడా మొత్తం కూడా పార్కింగ్ కోసం అయితే కడుతున్నారు. మొత్తం ప్రతి బంగ్లా దగ్గర వర్క్స్ జరుగుతూనే ఉన్నాయండి. మొత్తం కూడా మీరు మ్యాన్ పవర్ కనిపించడం లేదు అనుకోవచ్చు. మొత్తం కూడా లోపల ఫ్లోర్ వర్క్ జరుగుతున్నాయండి. బయట కూడా చాలా మంది ఉన్నారు, వందల మంది ఉన్నారు. బట్ ఏంటంటే లోపల పోవడం లేదు అనమాట. బయట నుంచి తీసుకుంటున్నాను వీడియోని. సో అటు సైడ్ మొత్తం గుట్ల కొద్ది వర్క్ చేసుకుంటూనే ఉన్నారండి. మొత్తం కూడా ఇంత కూడా మనకు పార్కింగ్ సంబంధించి చూడండి. మెటీరియల్ అవన్నీ కూడా చూస్తుంటే ఎలా ఉందో చూడండి అసలు. ఇప్పుడైతే లోపలికి వచ్చానండి. మొత్తం కూడా ఇదంతా కూడా పార్కింగ్ కోసం. అటు సైడ్ అంతా చూడండి జనాలు కనిపిస్తున్నారు చూడండి. ఇప్పుడు కూడా L&T వాళ్ళు చూడండి. ఇదంతా లోపలంతా వర్క్ జరుగుతున్నాయి చూడండి. మొత్తం కూడా అసలు మొత్తం కూడా ప్రతి టవర్ దగ్గర వర్క్ జరుగుతూనే ఉంది ఏదో వర్క్ లోపలైతే. ఇక మీకు ఇక్కడ టవర్స్ కనిపిస్తున్నాయి కదండి. ఇవన్నీ కూడా మనకు గ్రూప్ డి ఆఫీసర్కి సంబంధించిన టవర్స్ ఇవన్నీ కూడా. ప్రజెంట్ ఇదంతా ఏంటంటే అన్ని టవర్స్ కూడా కంప్లీట్ అయిపోయి మొత్తం కూడా ఈ యొక్క పార్కింగ్ సంబంధించి మొత్తం కూడా కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారండి. అలాగే మొత్తం ఈ బిల్డింగ్స్ అన్ని సంబంధించి కంప్లీట్ అయిపోయి ఫ్రంట్ వర్క్ అయితే మొత్తం నీట్గా అయితే చేసుకుంటూ వస్తున్నారు. మొత్తం కూడా ఇదంతా కూడా పార్కింగ్. ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క 6 టవర్స్ కి గ్రూప్ బి ఆఫీసర్ సంబంధించి 6 టవర్స్ కి మనకు షాపుర్జీ పాలెంజీ అనే కంపెనీ వాళ్ళతో వర్క్ చేస్తున్నారండి. ఇదే కాదు మనకు గెజిటెడ్ ఆఫీసర్ సంబంధించిన 15 టవర్స్ ఉంటుందండి. ఆ 15 టవర్స్ కూడా ఈ యొక్క షాపుర్జీ పాలెంజీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారనమాట. ప్రజెంట్ ఈ యొక్క 6 టవర్స్ సంబంధించి వర్క్స్ అయితే చాలా ఫాస్ట్ గా జరుగుతుందని చెప్పుకోవాలి. మొత్తం కూడా అయితే అలాగే అక్కడ పార్కింగ్ కోసం కూడా మీరు చూసుకున్నట్లయితే విత్ ఇన్ 10 to 15 days లోనే మొత్తం కూడా వర్క్ అనేది కంప్లీట్ చేసేసారండి. మొత్తం ఇప్పుడు అయితే ఫినిషింగ్ అయితే రెడీ చేస్తున్నారు అక్కడంతా కూడా. ఇక్కడంతా లోపల
అక్కడ చూడండి లైట్స్ అన్ని వేసుకొని లోపల ఫ్లోర్ వర్క్స్ అవి చేసుకుంటూ వస్తున్నారు. అలాగే పైన దీనికి ఇటు సైడ్ ఉన్న టవర్స్ కి మొత్తం పెయింటింగ్ వర్క్స్ అవి చేసుకుంటూ వస్తున్నారండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడంతా కూడా మనకి ఏంటంటే ఈ యొక్క గ్రూప్ డి ఆఫీసర్ సంబంధించి మెటీరియల్ అన్ని కూడా ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా ఇక్కడ అలొకేషన్ అయితే చేసుకుంటారండి. ఇక్కడ అన్ని చూడండి మొత్తం కూడా ఐరన్ డ్రమ్స్ ఎన్నైతే చేసి పెట్టుకున్నారో ఇదంతా కూడా మనకు ఫౌండేషన్ కోసం అయితే ఇచ్చేస్తారండి. ఈ యొక్క ఐరన్ డ్రమ్స్ ఏంటంటే ఒక డ్రమ్ లాగా నీట్ గా రౌండ్ గా అయితే చేసి పెట్టుకుంటున్నారు. దాదాపుగా ఒక 4 దగ్గరలో అయితే చేసుకుంటున్నారండి. వాళ్ళకి కావాల్సిన విధంగా ఐరన్ రాడ్స్ బెండింగ్ అవన్నీ కూడా చేసుకొని మనకు పైకి అయితే అక్కడ టెంపరీగా లిఫ్ట్ త్రూ అయితే పైకి అయితే పంపించుకుంటున్నారు. చూడండి పైన వర్క్ చేస్తున్నారు చూడండి. అసలు పైనుంచి కింద చూస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. మొత్తం కూడా 12 టవర్స్ అండి ఇవన్నీ కూడా. సారీ 6 టవర్స్, మొత్తం కూడా 12 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 12 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. పైన ఏంటంటే ఇటు పక్కన టవర్ కంప్లీట్ అయిపోయి ఫినిషింగ్ అయితే రెడీ చేస్తున్నారు అనమాట. పైన వర్క్స్ జరుగుతూనే చూడండి. అలాగే అక్కడ పైన ఈ యొక్క పార్కింగ్ సంబంధించిన వర్క్ అయితే జరుగుతున్నాను కదా, పైన కూడా మొత్తం కూడా ఫ్లోర్ దగ్గర అయితే వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అసలు మొత్తం కూడా అయితే ఈ లాస్ట్ ఆగస్ట్ నుంచి చెప్పాలంటే ప్రతి దగ్గర వర్క్ అనేది చాలా స్పీడ్గా జరుగుతుందండి. మనకు ఈ యొక్క గ్రూప్ డి ఆఫీసర్స్తో పాటు మనకు అక్కడ టవర్స్ కనిపిస్తుంది కదా, అది మనకు గెజిటెడ్ ఆఫీసర్స్ టవర్స్ అండి. మొత్తం కూడా 15 టవర్స్ అనమాట. ఆ 15 టవర్స్ సంబంధించి కూడా మనకు ఈ యొక్క షాబుజీ ఫాలెంజ్ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. టోటల్గా మనకి ఇక్కడ గ్రూప్ డి అలాగే నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ సంబంధించి 42 టవర్స్ అయితే ఉండబోతుందండి. ఈ 42 కూడా మనకు G+12 ఫ్లోర్తోనే ఉంటుందన్నమాట. మొత్తం కూడా ఇప్పుడు కొంతమంది వర్క్ చేసుకుంటున్నారండి. వీళ్ళందరూ టిఫిన్ చేసి ఇప్పుడు మొత్తం కూడా షెల్టర్స్ నుంచి అయితే బయటకు వస్తున్నారు వర్క్ చేసుకోవడానికి అయితే. షాపుజీ ఫాలెంజ్ కంపెనీ వాళ్ళందరూ వీళ్ళందరూ కూడా. ఇందాక మీకు అక్కడ డ్రమ్స్ చూపించాను కదండి ఐరన్వి, అవన్నీ కూడా ఇక్కడ మనకు ఫౌండేషన్ జరుగుతుంది చూడండి, పైల్ ఫౌండేషన్. అందులో అయితే దానికైతే యూజ్ చేస్తారనమాట. ఆ యొక్క డ్రమ్స్ ఐరన్ రాడ్స్ అవి చేసుకున్నారు కదా, అవన్నీ కూడా మొత్తం కూడా ఈ టవర్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయి ప్రజెంట్ ఏంటంటే బయట అయితే వర్క్ చేసుకుంటున్నారండి. ఇది మనకు లోపల అండి, మొత్తం కూడా ఎక్కడ వర్క్స్ అక్కడ జరుగుతూనే ఉన్నాయన్నమాట. సో లోపల పైన చూడండి మొత్తం కూడా మిషన్తో మొత్తం నీట్గా అయితే రుద్దుకుంటూ వస్తున్నారు. మొత్తం కూడా అక్కడ బ్యాక్ సైడ్ అయితే వర్క్ జరుగుతుందండి, అక్కడికైతే వెళ్తున్నారు అందరూ కూడా. మనకి ఏంటంటే ఇక్కడ వర్క్ జరుగుతుంది కదా, దానికి ఏంటంటే మొత్తం కూడా ఈ యొక్క కింద అయితే పంపిస్తున్నారు ట్రైన్. దీంట్లో మనకి ఇక్కడ ఉన్న మెటీరియల్ వచ్చినాయి కదా, అవన్నీ కూడా దాంట్లో అయితే వేసి పంపిస్తున్నారండి. చూడండి అక్కడ గుట్లు కనిపిస్తున్నాయి కదా, అవన్నీ కూడా పనికిరాని ఐరన్ రాడ్లు అండి. ఎక్కడ ఐరన్ రాడ్లు అక్కడ తీసేది పక్కన పడేస్తున్నారు, పనికిరానివన్నీ కూడా. ఇంకేంటంటే ఇక్కడ ఉన్న టవర్ పైనకి టవర్స్ కి అయితే రెడీ చేస్తున్నారండి. మొత్తం 7 పోల్ దగ్గర ఉంది, అక్కడ నుంచి రెడీ చేసుకుంటున్నారు అనమాట. ఆ టవర్స్ అయితే ఇక్కడ మెటీరియల్ అన్ని కూడా పైకి అయితే పంపిస్తున్నారు. ఎక్కడి వరకు వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారండి ఈ యొక్క టవర్స్ దగ్గర అయితే. మొత్తం ఏంటంటే ఆ బిల్డింగ్ కట్టేశారండి, కింద మొత్తం కూడా వేసి అన్ని కూడా ఇప్పుడు క్రెయిన్ అయితే పైకి లేపుతుంది చూడండి. ఎలా లేపేస్తుంది, అందులో పెట్టకుండా తీసేసి అక్కడ ఉన్న అవన్నీ కూడా నీట్గా కట్టేశారనమాట. దానికి అలా పైకైతే తీసుకెళ్ళిపోతుంది. మొత్తం కూడా కింద ఏదైతే కట్టేశారో అదన్నీ కూడా బిల్డ్తో కట్టేస్తున్నారండి. దానికి మొత్తం కూడా తీసుకెళ్ళిపోతుంది, ఎక్కడ కావాల్సింది అక్కడికైతే అందించేస్తుంది అనమాట మెటీరియల్ మొత్తం కూడా. చూడండి మనకు అటు సైడ్ ఉన్న 4 ఫ్లోర్ల దగ్గర ఆగి ఉన్నాయి కదండి, అక్కడైతే అందిస్తుంది. అక్కడ చూడండి అసలు ఎంతమంది ఉన్నారు జనాలు, ఒక టవర్ దగ్గర అయితే మొత్తం అక్కడికైతే అందిస్తుంది అదంతా కూడా. ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇదంతా కూడా మనకు పర్మనెంట్ హైకోర్టుకు సంబంధించిన వర్క్స్ అనమాట. దానికి సంబంధించి ఏంటంటే ప్రజెంట్ LFT1 అక్కడ వెయిట్ టెస్టింగ్ అయితే జరిగింది. ఇప్పుడు LFT2 రెండో టెస్ట్ కోసం అయితే రెడీ చేసుకుంటున్నారండి. ఇక్కడ మొత్తం కూడా ఇసుకలతో కొన్ని టన్నుల కొద్ది మట్టిని అయితే వేసి టెస్ట్ అయితే చేస్తారనమాట. ప్రజెంట్ ఇక్కడ అంతా కూడా క్లియరెన్స్ పనులు అవన్నీ కూడా అయిపోయి ఇక్కడ వర్క్ చేస్తారు కదా, NCC అనే కంపెనీ వాళ్ళైతే ఈ యొక్క హైకోర్టుకు సంబంధించిన వర్క్స్ అయితే చేస్తున్నారండి. వాళ్ళ కోసం ఏదైతే కార్మికులు వర్క్ చేస్తారో అక్కడే వాళ్ళకి షెల్టర్స్ అయితే ఈ సైడ్ అంతా కూడా నిర్మిస్తున్నారు చూడండి. మొత్తం కూడా ప్రజెంట్ మనకు హైకోర్టుకు సంబంధించిన వర్క్ రీసెంట్ వీడియోలో అప్డేట్ ఇచ్చానండి. ఇంకొక 15-20 రోజుల తర్వాత అయితే మొత్తం ప్రాపర్ వర్క్ అయితే స్టార్ట్ అవుతుందంట. ఎందుకంటే అన్ని కూడా టెస్టింగ్ అయితే చెన్నై నిపుణులు అయితే తీసుకెళ్ళడం జరిగిందని చెప్పారన్నమాట లాస్ట్ వీడియోలో. ప్రజెంట్ దానికి సంబంధించే వర్క్ ఇదండి. మొత్తం కూడా షెల్టర్స్ అవన్నీ కూడా నిర్మించేసుకున్నారు. ఇక్కడ మంచిది ఏంటంటే ఏ కంపెనీ వాళ్ళు ఆ కంపెనీ ఏంటంటే ఒకే దగ్గర కాకుండా ఎక్కడ వర్క్ జరుగుతుందో అక్కడే మనకు వాళ్ళకి షెల్టర్స్ అయితే నిర్మించడం జరుగుతుందండి. కార్మికుల కోసం అక్కడి నుంచి వెళ్లకుండా డైరెక్ట్ అక్కడే ఉండేలాగైతే షెల్టర్స్ అయితే నిర్మిస్తున్నారు. ఇదంతా కూడా మనకు హైకోర్టు అనేది G+B+7 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుందండి. ఇది వచ్చి ఐకానిక్ టవర్ 5 అండి. ప్రజెంట్ దీనికి సంబంధించి మనకు NCC అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. ప్రజెంట్ ఏంటంటే ఈ యొక్క ఐకానిక్ టవర్స్ దగ్గర మొత్తం కూడా క్లియరెన్స్ పనులు అన్ని కంప్లీట్ అయిపోయి ఏం చేస్తున్నారంటే వెయిట్ టెస్ట్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ప్రజెంట్ ఏంటంటే సైడ్స్ అవన్నీ ఉన్నాయి కదా ఐరన్ రాడ్స్, అవన్నీ కూడా నీట్గా కెమికల్ అవన్నీ అప్లై చేసుకొని కాంక్రీట్తో వర్క్ చేసుకుంటూ వస్తున్నారండి. కిందంతా కూడా ఈ యొక్క ఐరన్ రాడ్ల వాళ్ళకి కావాల్సిన విధంగా అలొకేషన్ చేసుకొని
నీట్గా అయితే చేసుకుంటూ వస్తున్నారు. మొత్తం కూడా కాంక్రీట్ దిమ్మలు అవి కట్టుకుంటూ వస్తున్నారు అటు సైడ్ మొత్తం కూడా. చూస్తున్నారు కదా, మనకు గత 10 రోజుల నుంచి సేమ్ అదే వర్క్ అయితే నడుస్తుందండి ఇక్కడ ఐకానిక్ టవర్ 5 దగ్గర. అలాగే ఇది మనకు 4-3 దగ్గర అండి. సేమ్ ఏదైతే ఐకానిక్ టవర్ 5 దగ్గర జరుగుతుందో అదే వర్క్ అయితే మనకు ఈ యొక్క ఐకానిక్ టవర్ 3 అండ్ 4 దగ్గర కూడా సేమ్ అదే వర్క్ జరుగుతుంది. అటు సైడ్ అంతా వర్క్ చేస్తున్నారు చూడండి, జనాలు ఉన్నారు. సేమ్ అదే కాంక్రీట్ అయితే కట్టుకుంటూ వస్తున్నారండి. అంటే కాంక్రీట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఈ యొక్క ఐకానిక్ టవర్ 3, 4, 5 దగ్గర అయితే. ఈ రెండు కూడా మనకు ఐకానిక్ టవర్ 3 అండ్ 4 వచ్చి మనకు 39 ఫ్లోర్స్ అయితే ఉంటుందండి. 5 వచ్చి మనకు 49 ఫ్లోర్స్ అయితే ఉంటుందన్నమాట. అలాగే ఇప్పుడు మొత్తం కూడా సీసీ కెమెరాలు ఇదంతా కూడా లాస్ట్ అంతంతా కూడా మనకి ఏంటంటే ఈ యొక్క క్లోజర్ షెల్టర్స్ పెంచెస్ లాగా మొత్తం కూడా ఈ యొక్క రేకులతో అయితే క్లోజ్గా అయితే నిర్మించుకున్నారు. ఇక్కడంతా చెట్లు అవన్నీ నీట్గా రిమూవ్ చేసుకొని మొత్తం కూడా వెహికల్స్ అయిపోవడానికి అట్టంతా ఒక దారిని అయితే హెవీగా అయితే క్రియేట్ చేసి అయితే పెట్టుకోవడం జరిగిందండి. ఈ రెండింటికి సంబంధించి ఐకానిక్ టవర్ 3 అండ్ 4 L&T అనే కంపెనీ వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఐరన్ రాడ్, ఇవన్నీ ఐకానిక్ టవర్స్ సంబంధించిన మెటీరియల్ వచ్చినాయండి. మొత్తం కూడా ఒక 3 లారీలు అయితే వచ్చినాయి అనమాట. అలాగే మనకు ఎంత కూడా షెల్టర్స్ చూడండి, అన్ని కూడా కొత్త అయితే క్లోజ్గా అయితే నిర్మించేశారు ఇవన్నీ కూడా. అది మనకు కంటైనర్ చూడండి, లారీలు అయితే వచ్చింది. మొత్తం కూడా ఇక్కడ గేట్లు అన్ని కూడా క్లోజ్ చేసేసారండి ఐకానిక్ టవర్ 3 అండ్ 4 దగ్గర. అక్కడ చూడండి ఏపీ సెక్రటరేట్ హెచ్ఓడి టవర్స్ 3 అండ్ 4 అండి. మొత్తం కూడా బోర్డులు అవన్నీ కూడా పెట్టేశారు. ఇవన్నీ కూడా కంటైనర్లు అండి. ఇక్కడ వర్క్ చేసే ఆఫీసర్స్ వారు ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే ఈ లారీలు అయితే వచ్చినాయి. ప్రజెంట్ ఇదంతా కూడా మనకు అసెంబ్లీకి సంబంధించిన వర్క్స్ అండి. ప్రజెంట్ దానికి సంబంధించి మెటీరియల్ అవన్నీ కూడా దించుకొని రిగ్ మిషన్లు చాలా వరకు వచ్చేస్తున్నాయండి. మొత్తం చూడండి ఎలా కనిపిస్తున్నాయో. ఇంత కూడా అసెంబ్లీకి సంబంధించిన వర్క్. మొత్తం కూడా L&T అనే కంపెనీ వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారండి. ఇక్కడ కూడా కొన్ని లారీలు అలాగే కాంక్రీట్ ఏదో వర్క్ అయితే జరుగుతుంది. మొత్తం కూడా ఫైల్ ఫౌండేషన్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయింది. ప్రజెంట్ ఏంటంటే వర్క్ జరుగుతుంది కదా, లోపలికి అయితే అలౌ చేయలేదు అనమాట. వీడియో దూరం నుంచి తీసుకోమన్నారు. ప్రజెంట్ అసెంబ్లీకి సంబంధించి మొత్తం కూడా ఈ యొక్క కంటైనర్లు అవన్నీ కూడా దించుకున్నారండి. అంటే కంటైనర్లు అంటే ఈ యొక్క మిక్సింగ్ పాలిమర్స్ కాంక్రీట్ అవన్నీ మిక్సింగ్ ఉంటాయి కదా, అవన్నీ కూడా అక్కడ 3-4 అయితే దించుకున్నారు. ఇటు సైడ్ అంతా రిగ్ మిషన్లు అన్ని వర్క్ చేస్తున్నాయండి. అలాగే ఈ యొక్క మిషనరీస్ ఉన్నాయి కదా, పెద్ద హెవీ క్రెయిన్స్, అవన్నీ కూడా హెవీ మెటీరియల్ అన్ని కూడా తీసుకొని వెళ్ళి ఎక్కడ పెట్టాలి అక్కడైతే పెట్టేస్తుంది ఈ యొక్క అసెంబ్లీ దగ్గర. ఈ మెటీరియల్ అన్ని చూస్తున్నారు కదండి, ఇదంతా కూడా మనకు ఐకానిక్ టవర్ 1 and 2 దగ్గర అండి. ఈ రెండింటికి సంబంధించి మనకు షాపుర్జీ పాలెంజ్ అనే కంపెనీ వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారు. ప్రజెంట్ మొత్తం కూడా క్లియరెన్స్ పనులు అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయిందండి. కంప్లీట్ అయిపోయి ఇటు సైడ్ అంతా కూడా మనకు కింద ఫ్లోర్ లాగా అయితే వేసుకొని వస్తున్నారు ఈ కాంక్రీట్స్ తో. ఇది కూడా కాంక్రీట్ వర్క్స్ అయితే స్టార్ట్ అయి ఉన్నాయండి. చూడండి ప్రజెంట్ ఎలా ఉందో. ఇది ఐకానిక్ టవర్ 1 అది. ఈ రెండు కూడా మనకు B+G+39 ఫ్లోర్స్ అయితే ఉంటుందండి. ఈ రెండింటికి సంబంధించి మనకు షాపుర్జీ పాలెంజ్ అనే కంపెనీ వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారు. గత వీక్ అంతా కూడా దీనికి మొత్తం క్లియరెన్స్ పనులు అలాగే ఇటు సైడ్ మొత్తం కూడా నీట్గా తవ్వుకొని కాంక్రీట్ దిమ్మలు అయితే కట్టుకుంటూ వచ్చేసారండి ఈ యొక్క ఐకానిక్ టవర్. ఇదంతా కూడా సేఫ్టీకి సంబంధించి అండి. ఇక్కడ వర్క్ చేసే వాళ్ళకి సేఫ్టీకి సంబంధించి ఎంట్రీలోనే పెట్టున్నారనమాట షాపుర్జీ పాలెంజ్ వాళ్ళు అయితే. ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి టవర్స్, ఇవన్నీ కూడా మనకు ఆల్ ఇండియా ఆఫీసర్కి సంబంధించిన టవర్స్ అనమాట. ఇది మనకైతే APCRD తర్వాత ఓపెనింగ్ అయితే రెడీగా ఉందండి. నెక్స్ట్ మంత్ అయితే దీనికి సంబంధించి ఓపెనింగ్ అయితే జరగబోతుంది. ప్రజెంట్ చూసుకోవచ్చు అండి, మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. ఎక్కడ కూడా బాల్కనీ వర్క్స్ కానించి మిర్రర్ వర్క్స్ కానించి మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. చిన్నగా బేసిక్ వర్క్ ఉంటే మొత్తం కూడా కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారండి. కూడా పైన పార్కింగ్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇటు సైడ్ మొత్తం ఫినిషింగ్ వర్క్ అయితే రెడీ చేస్తున్నారు. ఎలా ఉందో చూడండి, మొత్తం కూడా పెయింటింగ్ కానీ డిజైనింగ్ అంతా ఒకే కలర్ లో ఉందండి. అలాగే దీంతో పాటు ఈ యొక్క ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీస్ సంబంధించి 115 బంగ్లాస్ అయితే కడుతున్నారండి. దానికి సంబంధించిన వర్క్స్ కూడా చాలా ఫాస్ట్ గా అయితే జరుగుతుంది. ఈ యొక్క టవర్స్ అన్ని కూడా మనకు G+12 ఫ్లోర్ విధానంలోనే ఉంటుందండి. అన్ని కూడా మనకు MLMS క్వార్టర్స్ కానీ ఈ యొక్క ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీస్ సంబంధించిన టవర్స్ కానీ అలాగే మనకు గెజిటెడ్ నాన్ గెజిటెడ్ గ్రూప్ డి ఆఫీసర్ సంబంధించిన అన్ని కూడా మనకు 12 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుందండి. ప్రజెంట్ మొత్తం కూడా ఫినిషింగ్ అయిపోయి నెక్స్ట్ మంత్ ఓపెనింగ్ అయితే రెడీగా ఉంది ఈ యొక్క టవర్స్ అయితే. మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది చూడండి. మొత్తం కూడా ఏదో మిషన్ పైకి అయితే వెళ్తుంది, ఏదైతే టెంపరీ లిఫ్ట్ ఉంది దాని త్రూ అయితే. అలాగే మొత్తం ఇక్కడికైతే గేట్ అయితే పెట్టబోతున్నారు అనుకుంటా అండి. మొత్తం కూడా పార్కింగ్ సంబంధించిన వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయి. మొత్తం క్లీనింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి నీట్గా. కొంతవరకు పవర్ వర్క్స్ అవి జరుగుతున్నాయి. నెక్స్ట్ మంత్కి అయితే ఓపెనింగ్ అయితే రెడీగా ఉంది. మొత్తానికి ఎవ్రీ 2 months అయితే మనకు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్లో అమరావతిలో అయితే ఓపెన్ కాబోతుందండి బిల్డింగ్స్. APCRD బిల్డింగ్ మనకు 13వ తారీఖు అయితే ఓపెన్ అయింది. దాంట్లో మంత్లోనే మనకు ఈ యొక్క ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీస్ సంబంధించిన టవర్స్ కూడా ఓపెన్ కాబోతుందండి. సో ఇదండి మనకు ఈ వీక్ అప్డేట్. ఇదండి ప్రజెంట్ మనకు అమరావతిలో యొక్క అక్టోబర్ మంత్ యొక్క 4వ వారం అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే చాలా మంది AP NRT టవర్స్ అలాగే
హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ గురించి అడుగుతున్నారండి. అది మీకు నేను డ్రోన్ కొన్న తర్వాత ఆ విజువల్స్ అన్ని చూపిస్తానండి ఖచ్చితంగా. ప్రజెంట్ ఏంటంటే అక్కడంతా కూడా మనకి ఈ ఫౌల్ ఫౌండేషన్ అవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి డ్రోన్ విజువల్స్ ఉంటే బాగుంటుందని ఆ వీడియోస్ చేయడం లేదండి. ఖచ్చితంగా డ్రోన్ తీసుకున్న తర్వాత మీకు ఆ విజువల్స్ కూడా క్లియర్గా చూపిస్తాను. ప్రజెంట్ అయితే మనకు అమరావతిలో అయితే వర్క్స్ అనేది ప్రతి దగ్గర కూడా వర్క్స్ జరుగుతూనే ఉంటుందండి. అలాగే దాంతోపాటు మనకి ఏంటంటే అమరావతిలో చాలా దగ్గరలో అయితే చెట్లు అవన్నీ ఉన్న దగ్గర మొత్తం కూడా నీట్ గా క్లీనింగ్ చేసుకుంటున్నారండి. మొత్తం ప్రైవేట్ కంపెనీస్ కి సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. అవి కూడా నెక్స్ట్ ఎప్పుడైనా వీడియోలో క్లియర్ గా మీకు అప్డేట్ ఇస్తాను. ఇదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.